పాస్ట్‌లో మనం చూసుకుంటే గృహహింస అనేది చాలా ఎక్కువ ఉండే. అప్పుడు ఏం చేసినా పడుంటదిలే, బయటికెళ్ళే సిట్యుయేషన్స్ లేవు. అలాంటివి. వీటిని అరికట్టడానికి 498 అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంని అంటే నిర్వీర్యం అవుతుందని కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ట్రూ, నిజమే ఇది. ఎందుకు అంటే సపోజ్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి ఏం చెప్తుందంటే, ఇది జస్ట్ ఒక హైపోథెటికల్ ఇన్సిడెంట్ చెప్తున్నా మీకు. ఒక అమ్మాయి వచ్చింది, లైక్ మా అత్త నుంచి నాకు చాలా ప్రాబ్లం ఉంది, ఎప్పుడు చూసినా నాకు నా హస్బెండ్ మధ్యలో దూరుతూ ఉంటుంది, గొడవలు పెట్టిస్తూ ఉంటుంది, నాకు ఇంకా వద్దు, నేను డివోర్స్ తీసుకుంటా అని వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే, అందరూ కాదు బట్ కొంతమంది అడ్వకేట్స్ ఏంటంటే సజెస్ట్ ఏం చేస్తారంటే ఒక ప్యాకేజ్ ఇచ్చేస్తారు. అమ్మ గమ్మునెళ్ళి ఒక 498 పెట్టు, డివోర్స్ పెట్టు, మెయింటెనెన్స్ పెట్టు, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేసి ఒక ప్యాకేజ్ ఇచ్చేస్తారు. అది ఒక ప్యాకేజ్ అనమాట. ఆ ప్యాకేజ్తో నా అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఏమవుతుందంటే, అబ్బాయి చచ్చినట్టు ఉరుక్కుంటూ వస్తాడు అమ్మాయి దగ్గరికి. ఏంటంటే అయిపోయింది, వాడు బ్లాక్, అమ్మాయి బ్లాక్ చేసేసినట్టే కదా, ఎందుకంటే క్రిమినల్ కేసు. డివోర్స్ అంటే చిన్న కేసు, కానీ 498 యూనో డొమెస్టిక్ వైలెన్స్ అంటే కేసెస్, చట్టాలు ఇవి కూడా గర్ల్స్కి ఫేవర్గా ఉన్నాయంటారా? యా, అనుకోవచ్చు, అంతే కదా. అంటే మెన్కి ప్రావిజన్స్ అయితే ఏం లేవు. 498 ఓన్లీ ఉమెన్కే, అది మెన్కి కాదు కదా. సో ఒకవేళ మెన్ ఏదన్నా టార్చర్గా వైఫ్తో అనుభవిస్తున్నాడంటే అసలు దానికి ఏ ప్రావిజన్స్ లేవు. ఐపీసీలో ప్రావిజన్స్ లేవు, ఎక్కడ క్రిమినల్ కేసెస్ లేవు, ఏమీ లేదు. అబెట్మెంట్ సూయిసైడ్ ఒకటి పెట్టొచ్చు అంతే. అంతకుమించి ఇట్లా డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి ఏ పర్టికులర్ ప్రావిజన్స్ కూడా మెన్కి అయితే లేవు. ఇంకోటి, మోస్ట్ ఆఫ్ ద మెన్ అసలు బయటికి రారు. అంటే బయటకు వచ్చి నేను నా వైఫ్తో నేను డొమెస్టిక్ వైలెన్స్ అనుభవిస్తున్నాను చెప్పుకోవడానికే చాలా సిగ్గుపడతారు, చాలా కష్టపడతారు. అది బయటికి రావడమే చాలా కష్టం అసలు.